హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇద్దరు అమ్మాయిలతో. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజైతే ఇంక ఇళ్ళైతే షిఫ్ట్ అయిపోతున్నాం అనమాట. సో మేమైతే సండే రోజు పాలు పొంగిచ్చామండి. సో సాటర్డే, సండే 2 డేస్ అయితే షిఫ్ట్ చేసామన్నమాట సామాన్లు అయితే. సో ఇది వచ్చేసి సాటర్డే రోజు అండి. సో 2 డేస్ ఎందుకు షిఫ్ట్ చేసామో నేను మీతో షేర్ చేసుకుంటానండి ఇప్పుడైతే. సో ఈ సాటర్డే రోజు ఏంటంటే చిన్న చిన్న సామాన్లు అండి. అంటే బట్టలు, బ్లాంకెట్స్ అవి ఇవి ఉన్నాయి చూపించాను కదా నేను. మొన్న బెడ్రూమ్లో మొత్తం ప్యాక్ చేశాను కదా ఆ సామాన్లు. ఇంకా కొన్ని చిన్న చిన్నవన్నీ కూడా సాటర్డే రోజు అయితే తీసుకెళ్లారనమాట. సో సాటర్డే ఎందుకంటే మా వారి క్యాంపర్ అంటే చూపించాను కదండి ఫస్ట్లో, అది మా వారి కంపెనీ క్యాంపర్ అనమాట. సో అది వెళ్తుందని సో అందులో కొన్ని సామాన్లు అయితే పంపించేస్తున్నాము. సో ఇందులో తక్కువనే పడతాయండి, చిన్న పెద్ద పెద్దవి అయితే పట్టవన్నమాట. సో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, అలాగే బీరు అవన్నీ కూడా సండే రోజు షిఫ్ట్ చేసాము సపరేట్గా ఒక వెహికల్ మాట్లాడుకొని. సో దీనికైతే ఎలాంటి పేమెంట్ లేదండి. సో మా వారి కంపెనీదే కాబట్టి సో అది ఎలాగో ఖాళీగా వెళ్తుందని సో అందులో కొన్ని సామాన్లు అయితే పంపించేస్తున్నాం ఇక్కడైతే. సో చూస్తున్నారు కదా, అన్నీ నీట్గా అయితే ప్యాక్ చేసేసానండి. ఎంత చక్కగా పెట్టుకున్నారో మొత్తం కూడా. వీళ్ళందరూ కూడా మా వారి కంపెనీలో వర్క్ చేసేవాళ్ళండి. సో కొద్దిగా హెల్ప్ చేయడానికి అయితే వచ్చారనమాట. సో సాటర్డే అయితే చిన్న చిన్న సామాన్లన్నీ పంపించేసాము. సో నెక్స్ట్ డే అయితే సండే రోజుకైతే మేము వెహికల్ మాట్లాడుకున్నామండి. సో టాటా ఏస్ సెంటర్ చూడండి, అదైతే మాట్లాడుకున్నాము. సో దానికైతే అమౌంట్ పే చేసామండి. 1600 దాకా తీసుకున్నారనమాట. సో ఇక్కడైతే ఈ క్యాంపర్ అయితే ఫుల్ అయిపోయిందండి. సో వీటిని అయితే ఇంకా కొద్దిగా అలా కట్టేసి పడకుండా ఇంకా తీసుకెళ్ళిపోతున్నారనమాట. ఇది వచ్చేసి సండే రోజు అనమాట. సో సాటర్డే కొన్ని సామాన్లు తీసుకెళ్లారు కదా, ఇంకా సండే పెద్ద పెద్ద సామాన్లు అయితే ఉన్నాయి. సో మేము కిచెన్లో కొన్ని వంట చేసుకోవడానికి ఒక రోజుకు కావాల్సినవన్నీ పెట్టుకున్నాం అనమాట. సో అవి ఉన్నాయి. అలాగే ఇంకా ఫ్రిడ్జ్, బీరువా, వాషింగ్ మిషను అవన్నీ కూడా ఈరోజు సండే రోజు అయితే తీసుకెళ్ళిపోతున్నామండి. మాకేంటంటే సండే రోజు ఈవినింగ్ టైం బాగుందని అనమాట. ఈవినింగ్ పాలు పొంగించుకోండి అని చెప్పారు. సో అందుకే ఇక్కడైతే ఇంకా 2 o'clockకి ఇంకా షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. సో ఆ రోజు అయితే చాలా వర్షం వచ్చిందండి సండే రోజు. ఇక్కడ లేదు కానీ దారిలో అయితే బాగా వర్షం వచ్చిందనమాట. సో ఇక్కడైతే మా పాప పడుకుంది. ఇంకా మధ్యాహ్నం అయితే 2 లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా మొత్తం గిన్నెలన్నీ కడిగేసి ఇంకా అన్నీ తీసుకెళ్ళవన్నీ ఇలా పెట్టాను అనమాట. ఇంకా రాలేదు షిఫ్ట్ చేసేవాళ్ళు. సో ఇలా అన్నీ ఒకే దగ్గర పెట్టేస్తే ఇంకా తొందరగా ఇంకా పైన అంటే వెహికల్లో పెట్టేసి ఇంకా తీసుకుపోవడానికి కూడా ఉంటుంది కదా. సో ఇంకా వాళ్ళు రావడానికి ముందే నేను ఇంకా ఇలా అన్నీ బయట పెట్టేశానండి. ఇవన్నీ కూడా బీరువాలో పైన పెట్టాను కదా, బీరువాలో నుంచి బట్టలు తీసి ప్యాక్ చేశాను, మళ్ళీ వాటిని బీరువాలోనే ఉంచాను కదా. సో ఆ బ్యాగ్స్ అనమాట. అవన్నీ కూడా చీరలు, బట్టలు కొన్ని ఉన్నాయి, ఆ బ్యాగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక చిన్న క్లిప్ తీసుకున్నానండి. సో ఇది లాస్ట్ వీడియో అనమాట ఈ ఇంట్లో. సో మేమైతే 2 years ఉన్నామండి ఈ ఇంట్లో. మా చిన్న పాప కరెక్ట్ 1 month ఉన్నింది. అంటే ఇంతకుముందు మేము హైదరాబాద్ పక్కన చేవెళ్ళ అనే ఊర్లో ఉంటామన్నమాట. హైదరాబాద్ నుంచి ఒక 35 kilometers అండి. సో అక్కడ ఉండేవాళ్ళము. సో అక్కడ నుంచి 2 years బ్యాక్ అయితే షిఫ్ట్ అయ్యామండి ఇక్కడికి. సో మా పాప చిన్న పాప 1 month ఉన్నిందనమాట. మేలో డెలివరీ అయింది, ఇంకా జూన్లో షిఫ్ట్ అయిపోయాయి అనమాట. 2 years అవుతుంది కరెక్ట్గా మేము వచ్చి. సో ఇంకా 2 years ఉన్నాం కదా, కొద్దిగా అలా సెంటిమెంట్ అనమాట. సో ఒక అలా చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. ఇదే అండి మేము దీనికైతే 1600 మాట్లాడుకున్నాం అనమాట. సో ఒక 40 kilometers ఉంటుంది కదా. సో ఇందులోనే చాలా పెద్దగా ఉందండి ఇదైతే. అన్నీ ఒకేసారి పోయేవేమో కానీ. సో నిన్న కొన్ని పంపించేసాము. ఈ రోజుకైతే తక్కువ అయిపోయినాయి సామాన్లు అయితే. సో ఎందుకంటే ఇంకా వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అవి ఉన్నాయంటే కొద్దిగా పెద్దగానే ఉండాలండి. కొద్దిగా వెయిట్ ఉంటాయి కదా. సో అందుకని ఇలా మాట్లాడి తీసుకున్నాం అనమాట. సో అది కూడా మనకు అలా కవర్ ఉన్నందుకే బాగా అయిందండి. అది వెవికలకు లేదంటే మొత్తం నానిపోయేవాళ్ళం అనమాట. సో సామాన్లన్నీ నానిపోయే దారిలో బాగా ఫుల్ వర్షం వచ్చిందండి. సో ఇంకా ఇక్కడికైతే ఇంకా నారాయణ గేట్కి అయితే వచ్చేసామండి కొత్త ఇంటికి. సో ఇక్కడైతే మేము వచ్చేసరికి 4 అయిపోయిందనమాట. 4:30 అలా అవుతుంది. సో అప్పటికి వచ్చేసామండి. ఇంకా అన్ని సామాన్లన్నీ లోపల పెట్టేశారు. చూస్తున్నారు కదా ఎలా పెట్టేశారు అంతా. నిన్న కొన్ని పెట్టారు, ఈరోజు కొన్ని తీసుకొచ్చారు కదా, అవి కూడా ఇలా పెట్టేశారనమాట. ఇంకా రూమ్ అయితే ఖాళీ ఉంది. ఇంకా పెద్ద పెద్ద సామాన్లు అయితే రావాలన్నమాట. ఇంకా కిందనే ఉన్న వెహికల్. ఇంకా చిన్న చిన్నవన్నీ పైన తీసుకొచ్చి పెట్టేశారు. సో ఇప్పుడు బీరువా, మంచం అవన్నీ కూడా తీసుకొస్తారండి. ఇంకా అవి అయితే నేను ఎక్కడక్కడ పెట్టించేసాను అనమాట. సో మళ్ళీ తర్వాత మేము ఒకటే పెట్టుకోవాలంటే కుదరదు కదా. ఇప్పుడు మనుషులు ఉన్నప్పుడే ఎక్కడ ఏం పెట్టాలో అవన్నీ కొద్దిగా ఐడియా చేసుకున్నానండి. సో ఎక్కడివి అక్కడ పెట్టించేసాను నేనైతే. సో ఇక్కడైతే మా ఇంటి కిందనే షాప్ ఉంటుందన్నమాట.
సో మా పిల్లలు రాగానే స్నాక్ తెప్పించేసుకున్నారు. కొద్దిగా ఎక్సైట్గా ఉన్నారనమాట పిల్లలైతే. సో కొత్త ఇంట్లో వచ్చాము కదా అని. సో చూస్తున్నారు కదా, ఇదైతే ముందు ఈ బాత్రూమ్ వచ్చేసి మామూలు ఇండియన్ టాయిలెట్ ఉన్నిందంట. మళ్ళీ మన రీసెంట్గానే ఇది వెస్ట్రన్ టాయిలెట్ అయితే చేపించారండి. అదంతా కూడా సిమెంట్ అనమాట. మేము చెప్పాము కొద్దిగా క్లీన్ చేయించామని, అస్సలు చేయించలేదండి. సో దాన్ని చూస్తేనే భయం అవుతుంది అనమాట, ఇప్పుడు నేను ఎలా క్లీన్ చేసుకోవాలని. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో బీరువా పట్టలేదండి మాకు, మెయిన్ ఇదే అనమాట ప్రాబ్లం వచ్చింది. బీరువా హైట్ తక్కువైపోయిందండి. హైటు మా బీరువా ఎక్కువ ఉంది, ఇది పెట్టడం సెల్ఫ్ అనేది తక్కువ ఉందన్నమాట, పట్టలేదు. సో అందుకే ఇంకా బయట ఉంచేసామండి. సో బీరువా ఒకటి లోపలికి వెళ్ళితే మొత్తం ఎక్కడొక్కడ సర్ది అంటే నీట్గా ఉండేదన్నమాట. సో అదొకటి కొద్దిగా డిసప్పాయింట్ అనమాట. బీరువా ఒకటే అందులో వెళ్ళింటే నీట్గా ఉండేది రూమ్ అంతా కూడా. సో అందుకే అలా బయట పెట్టేసాము బీరువాని అయితే. సో ఇక్కడైతే నేనైతే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటానండి. సామాన్లు అయితే ఏం సర్దలేదనమాట. ముందు గ్యాస్ కట్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. సో ఎందుకంటే ఇంకా ఇప్పుడు పాలు పొంగించాలి కదా, సో అందుకని మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు చూడడానికి అలా కనపడుతుంది, కానీ అది వెనకాల టైల్స్ అయితే చిన్న చిన్న ఇవి అనమాట, అంటే ఆయిల్ డాట్స్ అంటారు చూడండి. సో జిడ్డు ఉంది కొద్దిగా, మీకు వీడియోలో అయితే కనబడట్లేదు కానీ సో కొద్దిగా జిడ్డు ఉందండి. కింద బండలు అయితే మరీ చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట, జిడ్డుగా. ఇంకా నిదానంగా వాటిని అన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాలండి. సో ఇక్కడైతే ముందు నేను గ్యాస్ బండ అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా ఇలా పసుపు గంధము కుంకుమ అయితే పెట్టేస్తున్నానండి. సో ముందు పాలు పొంగించేసి ఫస్ట్ అయితే పూజ చేసేసానండి. పూజ చేసి ఇంకా పాలైతే పొంగిద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడైతే నీట్గా ఇంకా ఇదంతా కూడా నేను అక్కడే క్లీన్గా చేసుకొని వచ్చానండి. ఇది స్టవ్ కూడా ఇంకా ఇక్కడికి వచ్చి ఇంకా పైన అలా తుడిచేసుకున్నాను అనమాట. ఇంకా అంతలోనే మా వారు మా పిల్లలు వెళ్ళి బయటికి వెళ్ళి పాలు అవన్నీ తీసుకొచ్చారనమాట. సో షుగర్ లేకుండిందండి, షుగర్ ఉంది కానీ కనపడలేదు అనమాట తొందర. ఇంకా కిందనే ఉంది కదా షాప్ అని ఇంకా తొందరగా తీసుకొచ్చేసారు. సో నేనైతే ఇక్కడ పాలైతే పొంగిచ్చేస్తున్నానండి ఇక్కడ. సో చాలామంది పాలు పొంగించాలంటే కొత్తది ఉండాలంటారు, కొంతమంది ఇత్తడి దాంట్లో పొంగించాలంటారు. సో కొత్త బౌల్ లేదు, ఇత్తడిది కూడా లేదండి. ఇంకా మామూలు డైలీ యూజ్ చేసే ఇది బౌల్లోనే ఇంకా పాలైతే పొంగించేసాను. ఫైనల్లీ పాలైతే పొంగిపోయాయండి నీట్గా, చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఇంకా ఈ పాలు పొంగించేస్తే పైన పనులన్నీ చేసుకోవచ్చు కదా అని అదొకటి ఇంటెన్షన్ అనమాట. సో ఇంకా తర్వాత ఇంకా సేమ్ అయితే చేస్తున్నానండి. సో ఇంకా స్వీట్ చేయాలి కదా ఏదో ఒకటి, ఇంకా త్వరగా ఏదంటే ఇంకా సేమియా పాయసం అనమాట. సో ఇంకా పిల్లలు కూడా రూమ్లోనే ఉన్నారనమాట. సో వాళ్ళ నాన్న దగ్గర. సో వాళ్ళు కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా అంతలోపలే నేను ఇంకా అప్పుడే టైం కూడా 7 అవ్వచ్చిందండి. సో ఇంకా పిల్లలు కూడా ఆకలితో ఉన్నారనమాట, ఏం తినలేదు. అదొక చిప్స్ ప్యాకెట్ తెచ్చుకున్నారు, అది తిన్నారు కదా, చూసారు కదా, ఇంకా అదే అనమాట. ఇంకా ఇక్కడైతే తొందరగా ఇంకా పాయసం చేస్తే కొంత తింటారని ఇంకా చేసేస్తున్నాను. పూజ అయితే చేశానండి. పూజ చేసి పాలైతే పొంగించాను అనమాట. సో ఇప్పుడు నైవేద్యానికి ఇంకా సేమియా పాయసం అయితే చేస్తున్నాను. నిజంగా అండి చాలా బాగా కుదిరిందనమాట పాయసం అయితే. సో మనం అప్పుడప్పుడు ఇంట్లో చేసుకుంటే అంతగా అనిపించదు, నాకు ఎందుకు ఈసారి భలే కుదిరింది పాయసం అయితే. సో ఇక్కడ చూడండి మా పాప ట్రైప్యాడ్ పెట్టాను. సో తను ఒకటే వచ్చి ఆన్ చేసుకొని కలుపుతుందనమాట, నేను చూడలేదు. సో తర్వాత వచ్చి చూస్తే కెమెరా ఆన్ చేసుకొని తను ఇలా కలుపుతుంది. సో పిల్లలంతా అండి మేము ఏం చేస్తాం అది చూసి నేర్చుకుంటుంటారు అనమాట, వాళ్ళు కూడా చేయాలని ట్రై చేస్తుంటారు. నాకేంటంటే భయం అనమాట గ్యాస్ దగ్గర పిల్లల్ని పంపించాలంటే. సో కొన్ని గిన్నెలు హాట్గా ఉంటాయి, మళ్ళీ పట్టుకుంటే ఎక్కడ చేయి కాలిపోతుంది కదా మనకి. మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా ఒక్కొక్కసారి అలా కాల్చుకుంటాము. పిల్లలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా, కొద్దిగా భయం అనమాట. తొందరగా పంపను నేను గ్యాస్ దగ్గరికి అయితే పిల్లల్ని. సో పాయసం అయితే రెడీ అయిందండి. సో ఇంక ఇక్కడైతే నేను దేవునికి అయితే నైవేద్యం పెడుతున్నానండి. సో మాకు సపరేట్గా ఏమి ఇవ్వలేదండి దేవుని మందిరం లాంటిది. సో కిచెన్లోనే ఒక సెల్ఫ్కి ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సో పైన ఉంది, కొద్దిగా హైట్లో ఉందండి మాకైతే. నేను ఇంకా నెక్స్ట్ టైం పూజ చేయాలంటే ఒక స్టూల్ వేసుకొని చేయాలన్నమాట, చాలా హైట్ ఉంది. మనకు పటాలు అవన్నీ అంతాయి అనమాట. నేను ఇప్పుడు చేసింది కూడా కింద స్టూల్ వేసుకొని చేశాను ఇంతకుముందు. సో ఇంకా మా పాప కూడా దేవునికి దండం అయితే పెట్టేసిందండి. సో ఇంక ఇక్కడైతే పిల్లలకి ఇంకా పాయసం అయితే వేసిస్తున్నాను. చాలా బాగుందని చెప్పారండి పిల్లలు అయితే, మా వారు కూడా తిన్నారు, తినిపిస్తున్నారు, ఇంకా తినలేదు. ఇంకా పిల్లలు కొద్దిగా ఆకలి మీద ఉన్నారండి. సో వాళ్ళకైతే పాయసం అయితే తినిపించేస్తున్నారు మా వారు. నేను ఇంకా ఇక్కడ ఉప్మా అయితే చేస్తున్నాను, రవ్వ ఉప్మా అనమాట, బాంబే రవ్వ ఉప్మా.
సో ఎలాగ వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను ఒక బాక్స్లో ఉన్నవి. వెజిటేబుల్స్ అంటే ఏం లేదండి, అదే ఒక 2 ఆనియన్స్ ఉన్నాయి, టమాటాలు, పచ్చిమిర్చి అంతే ఉన్నాయన్నమాట. ఒక 2 నిమ్మకాయలు ఏమో ఉన్నాయి. సో ఉన్నవన్నీ కూడా ఒక బాక్స్లో వేసుకుని వచ్చేసాను. సో మళ్ళీ ఇప్పుడు మా కొత్త ప్లేస్ ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు కదా వెజిటేబుల్స్. ఇంకా నైట్కు వీటితో చేసేదంటే ఇంకా ఉప్మా ఒకటే. సో మళ్ళీ రైస్ చేయాలి, మళ్ళీ రైస్ లేదని కర్రీ చేయాలి అంటే కూడా కుదరదు కదా. సో ఇంతే ఉన్నాయన్నమాట, అదే చూపిస్తున్నాను నేను ఇక్కడ. సో ఉన్న వాటితోనే ఇంకా నేనైతే ఉప్మా చేసేస్తున్నానండి ఇక్కడ. ఇక మా పిల్లలు అయితే తినేసారు, ఇంకా మా వారికి కావాలంట. నేనైతే కొద్దిగా పాయసం వేసి ఇస్తున్నాను ఒక బౌల్లో, చిన్న గిన్నెలో. నేనైతే ఏం తినలేదంటే తర్వాత తిందామని ఇంకా అలాగే ఉంచేసుకున్నాను అనమాట. సో ఇంకా ఇక్కడ మా వారికి ఇస్తే తను కూడా తింటున్నారు. సో ఇంక ఇప్పుడు నేను ఉప్మా చేసేస్తే ఇంకా ఒక పని అయిపోయినట్టు ఉంటుందండి. ఎందుకంటే మనకు ఇప్పుడు నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసేసామంటే సో వాళ్ళు ఎప్పుడైనా తినని మనం నిదానంగా సర్దుకోవడానికి వస్తుంది కదా, వంట సామాన్లు అయినా సరే. సో టైం అయితే ఆల్మోస్ట్ 7:30 వస్తుంది అనమాట. నేను ఉప్మా చేసే టైంకు 7:30 ఆ టైం అవుతుందండి. సో ఇంకా ఉప్మా ఒకటి ప్రిపేర్ చేసేసి ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అండి పనులు అయితే. సో నైట్ కొన్ని సర్దుకున్నాను కిచెన్లో ఒకటే, ఇంకా నెక్స్ట్ డే నుంచి ఇంకా ఒక్కొక్క రూమ్ అలా సర్దుకుంటూ వచ్చాను అనమాట. సో ఇదండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఫర్దర్ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.